పెళ్ళి అయింది, సుఖంగా కాపురం నడుస్తోంది, 2 పిల్లలు ఉన్నారు. రోగం ఆడదానికైనా మొగాడికైనా. కాస్త ఖాళీ దొరికేసరికి వాట్సాప్, ఫేస్బుక్, ఎవడో పరిచయం అవుతాడు, మొగుడు వెధవ అవుతాడు. వీడికి అంతకంటే ఆఫీసులో ఎవరితో పరిచయం అవుతుంది, పెళ్ళం పనికి మళ్ళింది. అక్కడి నుంచి నాటకాలు, అక్కడి నుంచి నా ఫోన్ చూడొద్దు. దీనికి కారణం మన్మథ బీజాలు కాదు, ప్రేమ అంటారు ఏమిటంటే అర్థం లేకుండా. పైగా ఆ మొగాడు ఎవడో పరిచయం కాగానే ఈ ఆడది వాడి దగ్గరికి వెళ్ళి మా ఆయన నన్ను సరిగ్గా చూడలేదు, వీడు కూడా వాళ్ళ ఆవిడని సరిగ్గా చూడలేదమ్మా, ఆ విషయం నీకు చెప్పడు. వీడు వాళ్ళ ఆవిడని అడిగితే తెలుస్తుంది ఆ విషయం. ఇదో నాటకం ఇక్కడ. వీడు అంతకంటే నేనైతేనండి అస్సలు మాట్లాడు, ఎందుకంటే పరాయి ఆడది ప్రతి వాడికి లోకువ. భార్య దగ్గర ఈ ప్రేమ ఉండదండి. పరాయి ఆడది మన పలకరించడానికి ఒళ్ళంతా ప్రతి రోమం జలజల్లు ఆడిపోతూ ఉంటుంది, వీళ్ళకి థ్రిల్లింగ్. వెంటనే మాట్లాడేస్తాడు ఇక్కడ పెద్ద సంఘ సంస్కరణవాదిలాగా. నేనేదో గొప్ప మొగాడు, ఈ ఆడది వీడి వల్ల పడిపోతుంది, పిల్లలతో సహా సంసారం నాశనం అయిపోయింది, నన్ను సరిగ్గా చూడలా. అది వంకర వ్యాఖ్యానం ఇవ్వాలి. మొగాడైనంతే. మా ఆవిడకి అసలు ఎలా ఉండాలో అబ్బా, అప్పటికి 10 ఏళ్ళు అయింది కాపురం, 2 పిల్లలు పుట్టారు. ఎలా ఉండాలో తెలియకుండానే 2 పిల్లలు పుట్టారయ్యా. ఏం లేదు, అవతల మొత్తం కనపడింది. దాని అందం బాగుండొచ్చు, దాని ఉద్యోగం బాగుండొచ్చు, వెంటనే మోసం ఎక్కడ.